తిరుపతి అలిపిరిలో మరోసారి నిఘా వైఫల్యం చెందినట్లు తెలుస్తోంది. ఈ క్రమంలో తిరుమల కొండపై అపచారం చోటు చేసుకుంది. కొండపైకి ఇతర మతానికి చెందిన బృందం చేరుకున్నట్లు తెలుస్తుంది. 7 కొండలపై కోడిగుడ్లు ప్రత్యక్షమయ్యాయి. తమిళనాడుకు చెందిన కొంతమంది వెంకన్న సన్నిధిలో కోడిగుడ్ల కూర తినడం తీవ్ర విమర్శలకు దారితీసింది. తమిళనాడు నుంచి దాదాపు 27 మంది భక్తులు శ్రీవారి దర్శనానికి వచ్చినట్లు సమాచారం. ఇతర మతాలకు చెందిన వ్యక్తులు శ్రీవారిని దర్శించుకోవడం అనాదిగా వస్తుంది. అయితే కొండపై కొన్ని నియమాలు, కట్టుబాట్లు పాటించాల్సి ఉంటుంది. మాంసం, మద్యం, మత్తు పదార్థాలను తిరుమల కొండపైకి అధికారులు తీసుకురాకూడదు. ఇక ఇదే అంశంపై మరింత సమాచారం మా ప్రతినిధి గోపి ఫోన్లలో అందించడానికి సిద్ధంగా ఉన్నారు. చెప్పండి గోపి, తిరుమల కొండపై అపచారం చోటు చేసుకున్నట్లు తెలుస్తుంది. దీనికి సంబంధించిన డీటెయిల్స్ ఏంటి? ఏదైతే టీటీడీ అలిపిరి తల్లుగట్టు వద్ద మరోసారి నిఘా వైఫల్యం పట్టబోయని చెప్పొచ్చు. ఏదైతే నిన్న సాయంత్రం తిరుమలకు ఏదైతే తమిళనాడు రాష్ట్రానికి చెందినటువంటి తిరువల్లూరు చెందిన ఒక గ్రామంలో దాదాపుగా 28 భక్తులు తిరుమల స్వామివారి దర్శనానికి వేరే మతస్థులు అయినటువంటి స్వామివారి దర్శనానికి నిన్న తిరుమలకైతే చేరుకున్నారు. వారు తిరుమలకు చేరుకోవాలంటే ఖచ్చితంగా అలిపిరి తనిఖీ కేంద్రం క్షుణ్ణంగా తనిఖీ చేసిన తర్వాతనే స్వామివారి దర్శనానికి తిరుమలకు అనుమతి ఇస్తారు. అటు తర్వాత ఏదైతే నిన్న ఆ సాయంత్రం దాదాపు 28 భక్తులు స్వామివారి దర్శనానికి వచ్చిన నేపథ్యంలో వారి వద్ద ఉన్నటువంటి లగేజీని తిరుపతి అలిపిరి తనిఖీ కేంద్రం వద్ద పూర్తిగా చెక్ చేయడంతో కూడా వారి తిరుమలలో ఉన్నటువంటి తిరుమల రాంబగీచ ఏదైతే శ్రీవారి ఆలయానికి కుటుంబంలో ఉన్నటువంటి రాంబగీచ కార్ పార్కింగ్ వద్ద వాళ్ళు ఏదైతే తిరుమలలో ఉన్నటువంటి తిరుమల ప్రాంతంలో కూడా నిషేధిస్తున్నటువంటి నాన్ వెజ్ కోడిగుడ్లను దాదాపు 20 భక్తులు తింటుండగా అక్కడే ఉద్యోగంలో నిర్వహిస్తున్నారు. అక్కడ నిధుల్లోనే స్థానికులు పోలీసులు సమాచారం వెంటనే అక్కడ చేరుకున్న పోలీసులు కూడా వారిని వారించే ప్రయత్నం చేశారు. వారు ఖచ్చితంగా ఇది మాకు తిరుమలకు తెలియదు కాబట్టి మేము తీసుకొచ్చాము, అలిపిరి తనిఖీ కేంద్రంలో కూడా మమ్మల్ని ఎవరు చెక్ చేయలేదని చెప్పి కూడా పోలీసులు చెప్పారు భక్తులు. గోపి, అక్కడ దర్శనానికి వచ్చిన వాళ్ళు ఇలా చేయడానికి కారణాలు ఏంటంటే తెలియక చేశారా లేదంటే కావాలని చేశారా? పోలీసుల విచారణలో ఏం తెలుస్తుంది? ఖచ్చితంగా ఇదైతే ఖచ్చితంగా తిరుమలకు చేరుకోవాలంటే ఏ భక్తులైనా ఏ వెహికల్ అయినా ఖచ్చితంగా అలిపిరి తనిఖీ కేంద్రం క్షుణ్ణంగా పరిశీలించిన తర్వాత తెలిసి తెలియక చేయకపోయినప్పుడు కూడా ఖచ్చితంగా విజిలెన్స్ విభాగం అయితే పూర్తిగా ఈ దాంట్లో కూడా వైఫల్యం తెలియని చెప్పుకోవచ్చు. తెలిసినా తెలియకపోయినా అలిపిరి తనిఖీ కేంద్రం వద్దనే వారు చెక్ చేసిన తర్వాత వారి బ్యాగుల్లో వారి దగ్గర ఉన్నప్పుడు బయట అలిపిరిలోనే తీసివేసింటే బాగుండేది. ఇది భక్తుల మనోభావాలకు సంబంధించిన ముడుపుడు అంశం కాబట్టి వీరు కూడా సరే హిందువులు కాదు, ఏదో మతస్థులు కూడా స్వామివారి దర్శనానికి వచ్చారు కాబట్టి పోలీసులు కూడా చాలా లైట్ గా తీసుకుని వాళ్ళని విచారించి కొంత కౌన్సిలింగ్ అయితే ఇచ్చి పంపించేశారు శాలని. ఈ అంశంపై ఇప్పుడు టీటీడీ అధికారులు ఏం చెప్తున్నారు? ఖచ్చితంగా చెప్పాలంటే దీనిపై కూడా విజిలెన్స్ అధికారులు కూడా ఖచ్చితంగా దీనిపై వివరణ ఖచ్చితంగా ఇవ్వాల్సింది. ఏదైతే అలిపిరి తనిఖీ వాళ్ళు ఖచ్చితంగా భక్తులు చెప్తున్నారు, ఖచ్చితంగా మమ్మల్ని అలిపిరి తనిఖీ కేంద్రం వద్ద తనిఖీ చేసింటే మాకు తెలియదు కాబట్టి మేము తిరుమల తీసుకొచ్చి ఇంత బహిరంగంగా తింటున్నామని చెప్పి పోలీసులకు చెప్పారు. అంటే ఖచ్చితంగా ఇది నిఘా వైఫల్యం కాబట్టి టీటీడీ అధికారులు అయినటువంటి శ్యామలరావు కూడా దీనిపై కూడా పూర్తిగా విచారణ చేపడితే బాగుంటుందని కూడా భక్తులు కోరుతున్నారు. చాలా థ్యాంక్ యూ గోపి.